హాయ్ అందరికీ. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా? బగారన్నం, బంగాళదుంప కర్రీ. చాలా బాగుంటుంది ఈ రెండు కాంబినేషను. నాకెంతో ఇష్టం ఈ రెండు కాంబినేషను. ఇంట్లో కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్నాను. మీలో ఎంతమందికి ఇష్టం బగారన్నం, బంగాళదుంప కర్రీ? అలాగే మీకు బంగాళదుంప కర్రీ నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తా చూడండి. ఒక కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసి అందులో ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క, ఒక లవంగం వేసి ఫ్రై అయినాక కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయినాక టమాటా ముక్కలు కూడా యాడ్ చేసి ఫ్రై అవ్వనివ్వండి. ఒక 10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్టు, కొంచెం కొత్తిమీర వేసి ఒక 10 నిమిషాలు కలిపేయండి. ఈలోపు బగారన్నం కూడా తాలింపు పెట్టేశాను. అన్నం మంచిగా మసులుతుంది. ఈలోపు ఈ టమాటా ముక్కలు ఫ్రై అయిన తర్వాత బంగాళదుంప కూడా వేసి మంచిగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి. ఎందుకంటే బంగాళదుంపలో ఇంకేమైనా పచ్చితనం ఉన్నా ఫ్రై అవుతుంది మంచిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసేసి కలిపేసుకొని తగిన వాటర్ పోసుకోండి. బంగాళదుంపలు మాత్రం నేను మంచిగా మెత్తగా కొన్నేమో స్మాష్ చేశాను, కొన్నేమో చిన్న చిన్న ముక్కలుగా కోసాను. తర్వాత వాటర్ పోసుకున్నాక కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి కలిపేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత పెట్టేసేయండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఈలోపు బగారన్నం కూడా మంచిగా అయిపోతుంది. మంచిగా క్యారెట్, నాకు మిల్ మేకర్లు కూడా ఇష్టం, సో మిల్ మేకర్లు కూడా వేసుకున్నాను. దీంట్లో ఇంకొంచెం నెయ్యి వేసేసి పైనుంచి కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి మూత పెట్టేసేయడం ఇది. తర్వాత ఈ బగారా అన్నం అయిపోయినాక కర్రీలో కొంచెం ఒకసారి కలిపేసుకోండి మొత్తం. కలుపుకున్నాక మీ దగ్గర ఉన్న ధనియాల పొడి, అలాగే గరం మసాలా వేసేసి ఒకసారి కలిపేసి పైనుంచి లాస్ట్లో కొత్తిమీర, పుదీనా వేసుకుంటే బగారా అన్నం, బంగాళదుంప కర్రీ రెడీ.